ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. స్వార్థరాజు మైక్ అన్నాడు, తేలేదు. తేవాలి కదా, ఆలస్యం అయిపోతుంది. ఈ మైకులు సరిగ్గా పనిచేయట్లేదు. ఏ పని ఆలస్యం చేయకూడదు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి అత్యంత ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మీకు వివరిస్తాను. రాజమండ్రి కత్తపాడు వారు చాలా కదిలారు. మీరు కూడా కదులుతారని అనుకుంటున్నాను. ప్రతి వారం మన వాక్యాన్ని చాలామంది వింటున్నారు, స్పందిస్తున్నారు, వ్యూస్ పంపిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము మనకు దేవుడు అనుగ్రహించాడు. మనం దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానం చేస్తాం. మన సొంత మాటలు, ఆలోచనలు ధ్యానం చేయము. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. అందరూ తీసారా? పేజీలు చెప్తారు కొన్ని సంఘాల్లో, ఇక్కడ చెప్పను. పేజీలు చెప్తే బైబిల్ చదవరు, మరీ బద్దకస్తులు అయిపోతారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. సమాధానకర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాయింట్. స్థిరాన్ని ఆరాధనలో నిలబడతలేదు, కాళ్ళు పనిచేయట్లేదా? కాళ్ళు బాధలో ఉన్నావా? సమాధానం చెప్పాలి. కాళ్ళు బాగోలేదా? చూస్తున్నాను అందరినీ. పిల్లలేమో ముసలివాళ్ళు అయ్యారు, ముసలివాళ్ళు ఏమో పడుచువాళ్ళు అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధిలో. మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, బలంగా ఉండాలి అంటే దేవుడి మీతో ఉండాలి. దేవుని ఆత్మ నిలబెట్టెను అని ఉంది బైబిల్లో. దేవుని ఆత్మ నన్ను నిలబెట్టెను. కాబట్టి ఎత్తబడాలి అనుకునేవారు చేయి చూపించండి. పరలోకం వెళ్ళాలనుకున్నవారు. వెళ్ళకూడదని ఎవరు అనుకుంటారు? జోకుమారి చేయొద్దులేదు. ఎత్తబడాలి అనేదే మన ప్రాముఖ్యమైన అంశం. నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఎలా ఉండాలంటే నిందారహితముగా సంపూర్ణముగా ఉండాలి. చెప్పండి. ఏ నింద మీ మీద ఉండకూడదు. ఏ నింద మీ మీద ఉండకూడదు. అప్పులే కొట్టారని కానీ, వ్యభిచారం చేస్తున్నారని కానీ, తాగుతున్నారని కానీ, బాధ పెడుతున్నారని కానీ, హింసిస్తున్నారని కానీ, విమర్శిస్తున్నారని కానీ, తప్పులు చేస్తున్నారని కానీ, గర్వంగా ఉన్నారని కానీ, కోపంగా ఉన్నారని కానీ. చూసారా? ఏ విధమైనటువంటి నింద మీ మీద ఉండకూడదు. ఏం చేయాలంటే ఎత్తబడాలంటే, హల్లెలూయా, ఎత్తబడాలంటే సాక్ష్యం కావాలి పక్క నుంచి. ఇప్పుడు నా భార్యను నేను హింసించాను అనుకోండి, నేను పెద్ద సేవకుడిని పేరు చుట్టుపక్కల. ఒకవేళ నా భార్యని, నా పిల్లల్ని నేను బాధ పెడితే నేను ఎత్తపడను. మాట్లాడండి. మీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని ఒకవేళ వాడు మిమ్మల్ని హింసిస్తే మీరేమంటారు? ఏమంటారు? నన్ను చాలా బాధ పెడుతున్నాడు నా భర్త, నన్ను చాలా బాధ పెడుతుంది నా భార్య అంటే, నీ భార్య, నీ భర్త నీ మీద నింద వేశారు కనుక ఆ నింద దేవుడు చూసి అది కరెక్ట్ అయితే నిన్ను ఇక్కడే వదిలేస్తాడు. హల్లెలూయా.
సామాన్యమైన విషయం కాదు ఎత్తపడతాం అంటే. ఎందుకంటే ఈరోజు దేవుడు వస్తే 850 కోట్ల మందిలో ఒకవేళ 8,000 మందినే తీసుకెళ్ళాడు అనుకోండి, మిగతా వాళ్ళని వదిలేశాడు అనుకోండి. అదేంటి ప్రభు అన్ని కోట్ల మందిని వదిలేశారంటే వాళ్ళు నిందతో ఉన్నారంటాడు. హల్లెలూయా. ఒకవేళ నిందతో ఉన్న వారిని తీసుకెళ్ళిపోతే 850 కోట్ల మందిని తీసుకెళ్ళిపోవాలి. అదేంటి స్వార్థం ఏంటి? దేవుడికి స్వార్థం ఉంటుందా? దేవుడు పక్షపాతం గలవాడా? మాట్లాడాలి. దేవుడు పక్షపాతి కాదు, సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు. నువ్వైతే ఏదో న్యాయం నా పక్క ఈ పక్క తప్పిస్తావు, ఆయన తప్పించడు కదా. వింటున్నారా? 2 కూతుళ్ళు, ఒక ఆవిడికి ఒక కూతురు సరిగ్గా ఉండదు, కానీ ఇద్దరికే చెరుకు 50 కాసులు బంగారం ఇచ్చేసింది. అదేంటమ్మా సరిగ్గా లేని కూతురు కూడా ఇచ్చావంటే అది ఆవిడ న్యాయం, కానీ దేవుడు ఇవ్వడు. దేవుడు ఏం చేస్తాడంటే 100 కాసులు బాగున్న కూతురికి ఇచ్చేస్తాడు, బాగాలేని కూతురికి ఒక్క కాసు కూడా ఇవ్వడు. దేవుని స్తోత్రం. దేవుడు న్యాయం, దేవుని న్యాయం ఇది. కాబట్టి ఎత్తపడే టైంలో నిందారహితులుగా ఏ నింద ఉండకూడదు. ఒకవేళ మీ మీద అన్యాయంగా నిందలేశారనుకోండి, పట్టించుకోడు. తప్పు చేయలేదు, తప్పు చేస్తున్నాం అంటారు, పట్టించుకోడు. పిల్లలు ఇటు తిరగమ్మా, తప్పు చేయలేదు, తప్పు చేయకుండా తప్పు చేసావన్నారు, పట్టించుకోడు. దొంగతనం చేయకుండా దొంగతనం చేసావన్నారు, పట్టించుకోడు. వ్యభిచారం చేయకుండా వ్యభిచారం చేసావన్నారు, పట్టించుకోడు. కానీ పరీక్షించినప్పుడు అది నిజమని తేలితే నీ మీద దేవుని ముద్ర పడదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నిందలతోనే ఉంటున్నారు. కోడలు అత్త మీద, అత్త కోడల మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద, పిల్లలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ, హింసించుకుంటూ, చంపుకుంటూ, తప్పుడు పనులు చేస్తూ వీళ్ళెవ్వరిని దేవుడు రాజ్యానికి రానివ్వడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈవిడికి నేను ₹1 బాకీ ఉన్న దేవుడు రాజ్యానికి వెళ్ళను. నేను వచ్చేటప్పుడు చెప్పాను విశ్వాసరాజుకి, ఎంత వలయా నీకు, నిన్న పిలిచో నాకు 600 అండి అంటాడు. కాదు 604 605 ఎంత ఉంది కదా అన్నాను. కాదండి 600 అంటాడు. కాదు, ఒకవేళ నా దగ్గర ఆ 600 ఇవ్వలేని స్థితిలో నేనుంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. నా జేబులో 600 పెట్టుకుని నేను అతనికి ₹550 ఇచ్చినా అది నిందే. మీ దగ్గర ఏది పెట్టుకోకూడదు, ఉన్నదంతా ఇచ్చేసి దేవుడి దగ్గర ప్రభువా అని మొరపెట్టాలి. అంతేగాని మీరు ఆడకి అందరికీ ఎగొట్టేసి కొంత దాచుకుని, వింటున్నారా? ఏం జరిగింది? అననీయ సప్ఫీరా దేవుడితో చెప్పారు, ప్రభువా ఆ స్థలం ఎంత వస్తే అంత మీకు ఇస్తాము అన్నారు. వాళ్ళు మామూలుగా స్థలం ఖరీదు ₹1,00,000. దేవుడు పేరిట ప్రతిష్ఠ చేసుకున్నాక అది 5 లక్షలు అయింది. 5 లక్షలు అయ్యాక భార్యాభర్తలిద్దరికీ స్వార్థం పుట్టింది. మనం దేవుడికి ఇస్తామన్నది 1,00,000. బైబిల్లో లేదమ్మా, అది నేను చెప్తున్నాను. నువ్వు ఎంత నెలిగినా కనపడదు. ఇలా చూడు, బైబిల్ ఎందుకు చూస్తావు? బైబిల్ పండితురాల్లాగా. కాబట్టి 5 లక్షల్లో 4 లక్షలు దాచేశారు. ₹1,00,000 పట్టుకొచ్చారు. ₹1,00,000లో 50,000 పట్టుకొచ్చారు. మొగుడు పిల్లలిద్దరు తెలివిగా. ముందు మొగుడు వచ్చాడు, ఇదిగోనండి దేవుడికి ఇస్తాం కదా 50,000. దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్ముడు అన్నాడు పేతురుతోటి, వాళ్ళు 5 లక్షలకు అమ్మారు, 4 లక్షలు దాచి వచ్చారు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి దేవుడి దగ్గర నుంచి తప్పించుకుంటావు, నువ్వు దాచెత్తే తప్పించుకుంటావా? వింటున్నారా? 25 సంవత్సరాల కిందట
నా దగ్గర ఉన్నదంతా పంచిపెట్టేసి ఖాళీగా ఉన్నాను. 25 సంవత్సరాల్లో మళ్ళీ 10 మందికి భోజనం పెట్టేవాడిగా చేశాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ఎందుకమ్మా పరిశుద్ధాత్మను దుఃఖపరచు అన్నాడు. అంత చచ్చిపోయింది. అలా ఆయన చచ్చిపోయాడు. తర్వాత కొంచెప్పటికి వాళ్ళ ఆవిడ వచ్చింది. ఆడు వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల వచ్చింది, ఈవిడ ఒక 50 వేలు ఇచ్చింది. ఏమ్మా నువ్వు కూడా అబద్ధాలేనా? 3 పిల్లలు 2 అబద్ధాలేనా? అమ్మ 2 కోడ పలుక్కున్నారు కదా, మన దగ్గర ఏమీ లేదని చెప్దామే, మన దగ్గర ఏమీ లేదని చెప్దామే. ఇక్కడ కోడ పలుక్కున్నారు, మరి అక్కడ పోయింది బతుకు. ఇక్కడ బాగానే కోడ పలుక్కున్నారు మీరు, అక్కడేమైంది? జీవగ్రంథంలో పేరు కొట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకాష్ గారు నిద్రించారు దేవుని యందు. ఆయన జీవితంలో ఏ ప్రసంగంలోని కల్పనా కథలు కానీ అబద్ధాలు కానీ లేనిపోని మాటలు కానీ ఆయన చెప్పలేదు. యథార్థమైన దైవజనుడిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన వెనకాల ఇశ్రాయేల్ లాంటి వాళ్ళు వెళ్ళాలి. పనికిమాలిన మాటలు చెప్పడానికి పెట్టి మీద నుంచోబెట్టలేదు దేవుడు. మీలో ఎవరైనా అలాంటి వారు ఉంటే మార్పు చెందండి. కోడబలుక్కుని మోసాలు చేయకండి, కోడబలుక్కుని నాటకాలు ఆడకండి, కోడబలుక్కుని అబద్ధాలు ఆడకండి. వీళ్ళిద్దరు కోడబలుక్కున్నారు. ఇలా చెప్దామే పేతురు గారికి తెలదు, కానీ ఎవరికి తెలిసిపోయింది? హల్లెలూయా చెప్పండి. దేవుడికి తెలిసిపోయింది. ఇంటికాడ దాచుకుని వచ్చారు అన్నాడు. వెంటనే ఈవిడ చచ్చిపోయింది. ఇద్దరు 2 నిమిషాలు చచ్చిపోయారు. ఒకటి ప్రాణం పోగొట్టుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు వీళ్ళ గురించి. వీళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు, డబ్బును పోగొట్టుకున్నారు. ఆ 4 లక్షలు ఏమైంది? పోయింది. కుటుంబం పోయింది, అన్నీ పోగొట్టుకున్నారు. కానీ ఆయన గురించి ఆర్ఆర్కే మూర్తి గారు విశ్లేషణ ఇచ్చారు. దేవుడు వాళ్ళకి స్పాట్లో శిక్ష వేసి పరలోకానికి తీసుకెళ్ళాడు అన్నాడు గట్టిగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. అడిగారు ఒక ఆయన, అదేంటండి బాబు పాపం వాళ్ళు మరి నరకానికి వెళ్తారా అంటే, ఓరి పిచ్చోడా, నరకానికి వెళ్తే ఎందుకు చచ్చిపోతారు? నరకానికి వెళ్ళిన వాడు చచ్చిపోరు, ఎన్ని తప్పులు చేసినా హాయిగా తిరుగుతూనే ఉంటారు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నరకానికి పోయేవాడు చచ్చిపోరు. అందుకే బైబిల్లో ఒకటి ఉంది, దేవుడు ఎవరికైనా శిక్ష వేశాడంటే ఆడ ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. హల్లెలూయా. వినపడుతుందా మీకు? కానీ ఇవన్నీ అవసరం అంటారా? ఈ అబద్ధాలు అవసరం? ఈ కూడపలుక్కోవటం, 3 పిల్లలు కూడపలుక్కుని అబద్ధాలు ఆడటం అవసరం అంటారా? శిక్షలు అవసరమా? మాట్లాడతలేదు మీరు. కూడపలుక్కునేవాడు ఉన్నారు ఇక్కడ ఏంటి? అలా ఉండకూడదండి. కూడపలుక్కుంటాం అంటే మీ ఇద్దరు మీ డబ్బుల గురించి మాట్లాడుకోవటం తప్పు కాదు, ఎదరోడికి ఎగ్గొడతాం విషయంలో చెప్తున్నాను. నేను మాట్లాడేది మోసం చేసే విషయంలో. కాబట్టి ఆర్ఆర్కే గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, మనలో ఎవరమైనా దేవుడి చేత ప్రేమించబడితే తప్పు చేస్తుంటే మరణశిక్ష విధిస్తాడు. చచ్చిపోతారు మీరు, రేపుడు కనపడరు చాలామంది. మరణశిక్ష దేవుడు వేశాడంటే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకం తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అదే కదా బలహీనత, రోగము, మరణము, ఈ 3 శిక్షలు. కానీ ఏమండి, నేను రోగం లేకుండా, బలహీనత లేకుండా, హఠాత్తుగా చచ్చిపోకుండా, మామూలుగా బతుకుతూ అందరిలాగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మోసము విడిచిపెట్టాలి. హల్లెలూయా. మోసం విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు. కాబట్టి రాకడలో ఎత్తపడాలంటే నిందారహితముగా, సంపూర్ణముగా. ఇంతకీ నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు మనల్ని కాపాడువాడు దేవుడేనంట. మనం నిందారహితంగా ఉండునట్లు, మనం సంపూర్ణంగా ఉండునట్లు మనల్ని ఎవరు కాపాడుతాడు? ఎలా కాపాడుతాడు చెప్పండి గ్లోరీ గారు?
ఎలా కాపాడుతాడు? ఎంత తెలివిగా చూస్తున్నారు. ఇదే కాపాడుతాం చెప్తున్నాను కదా, అదే కాపాడుతాం. హల్లెలూయా. ఆ ఎదరు గొయ్యి ఉందని చెప్పటం ఏంటి? పడమనా గోతులో. మరి అదే కదా సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సేవకుడు ద్వారా మాట్లాడి ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఇదే కాపాడుతాం అంటే. రాత్రి పగలు మీతో నాతో దేవుడు మాట్లాడుతూ కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ అంటే ఏంటో అర్థమైందా? అలా చూస్తుంటే అయోమయంగా అర్థం అవ్వలేదా? దేవుడికి మొరపెడతాం మానేసి కొంతమంది మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటారు కదా. అక్క, అన్నయ్య, అమ్మ, పిన్ని, పాస్టర్ గారు ఈడనుకుంటాడు లోపల, నా ఏడుపు చాలక నేను ఏడిపోయాడురా బాబు అని. మీ ఏడుపు, మీ ఓదార్పు మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరికి దగ్గరికి వెళ్ళి ఆడాలి? జగన్ దగ్గరికి కాదు. ఓదార్పు అన్నాడు, నెత్తి మీద చేతులు వేశాడు. అది ఓదార్పు కాదండి. ఓదార్పు అంటే నీ హృదయంలో దేవుడు ధైర్యాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. అప్పుడేమంటావు? ఏమంటావు? సోసరాజు, మీ నాన్నగారు ఏదో చేస్తున్నారు కదా, ఆయన సుఖ నిద్రలో ఉన్నాడు. పైగా నిద్రపోతే కొంతమంది ఎవరో భయం మనకి ఏదైనా అయిపోద్దేమో అని. ఏమో అవుదా అంటారు వాళ్ళు, కానీ భయం కదా. చెప్పండి, దేవుడు ఎలా ఓదారుస్తాడట? ఎలా ఓదారుస్తాడు? జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా అలలు నన్ను కాల్చజాలవు. స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను బయటకు తీసుకొచ్చే శక్తిమంతుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వెవరికి మొరపెట్టాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ఎక్కేడుతావో, కింద పడతావో, తల బాదుకుంటావో, ఏం చేస్తావు? కాళ్ళు గట్టిగా పట్టేసుకో, గట్టిగా పట్టేసుకో, అంతే. నేను కొన్ని వేల సార్లు అలా పట్టుకుని మొన్నటి పొద్దున కల్లా అది క్లియర్, అంతే. దేవుని స్తోత్రం. చాలాసార్లు మీకు చాలా సంఘటనలు చెప్పాను. 2011 ఇదే ఆగస్టులో ఏ కాగితాలు కనపడలేదని నా మీద పెట్టేశారు. అసలు ఆ కాగితాలే తెలియదు నాకు. అందరూ కలిపి ఏదేదో చేసి బెంగళూరులో పెడితే, ప్రభువా నీకు తెలియదా? నాకు తెలుసా ఆ కాగితాలు? నీకు తెలియదా అనుకుంటా శివాజీ నగర్ దగ్గర నుంచి కోర్టు వరకు బస్సు ఎక్కకుండా, ఆటో ఎక్కకుండా 2.5 గంటలు మొత్తం చొక్క తడిసిపోయేలాగా ప్రార్థన చేస్తూ నడుస్తూ వచ్చాను. ఒక ఆటో ఆపాడు, బస్సు కూడా ఆపాడు, కారు ఆపాడు, నేను ఎక్కలేదు. కోర్టు వరకు నడుచుకుంటూ వచ్చి పైకెక్కేటప్పటికి ఆ క్లర్క్ అన్నాడు, ఏంటి ఇలాగైపోయారేంటి, ఏంటో చెమట్లేంటి అంటే, ఆరోగ్యం బాగోలేదా? మేమేం లేదండి, బాగానే ఉందన్నా. లేదు లేదు, మీరు ఏదో తేడాగా కనిపిస్తున్నారు అన్నాడు. మీరు కూర్చోండి, అసలు మీరు నుంచోవద్దు అన్నాడు. మీరు అసలు నుంచోవద్దు, కూర్చోండి ముందు అన్నాడు. ఏం కూర్చోమంటున్నాడు ఏంటి? బాగోదు కదా. బాగోలేదు, ఓగలేదు, మీరు కూర్చోండి అన్నాడు. ఓహో, దేవుడు వెళ్ళిపోయాడు అక్కడికి అనుకున్నాను. కూర్చున్నాను. జడ్జి గారు వచ్చారు. లెగొద్దానండి నన్ను, మన ఎస్తేర్ రాణిలాగా లెక్కో అన్నారు.
ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ ఇంటికాడ నుంచి ఎక్కడి దాకా నడిచి వచ్చింది కానీ నుంచుంటాక ఒప్పుకోలేదు అంటుంది. అదేంటో నాకు ఆశ్చర్యం జోక్గా కనపడుతుంది. కాబట్టి నన్ను జడ్జి గారు చూశాక ఈ క్లర్క్ అని జడ్జి గారితో చెవిలో ఏదో చెప్పాడు. నా వంక చూపించాడు, చెవిలో చెప్పాడు, చూపించాడు, చెవిలో చెప్పాడు. ఆయన కాగితం ఇలా పట్టురా అన్నాడు. ఆ కాగితం మీద రాసేసాడు. ఆ కాగితం పట్టుకొచ్చి బెంచ్ క్లర్క్ నాకు ఇచ్చి బయటికి రండి మీతో మాట్లాడాలన్నాడు. బయటికి వెళ్ళాను. ఇంకా మీ జీవితంలో రావక్కర్లేదని రాసేసాడు అన్నాడు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అయిపోయింది. యేసుప్రభు అంటే సామాన్యమైన అయితే ఆ 2:30 గంటలు నేను ప్రార్థన చేయాలి. నేను ఏడాలి రాత్రంతా. ఊరికాయ ప్రభువా నన్ను కాపాడు, మళ్ళీ మసాలా వాటర్ రెడీగా ఉందా అంటే కాదు. తిండి, నిద్ర, రాత్రి లేదు పగలలేదు, మంచం మీద పడి దరిద్రం పట్టుకుంటుంది. సోమరి దరిద్రుడగును. దేవుని స్తోత్రం. దరిద్రం వచ్చేస్తుంది. యాక్టివ్గా ఉండాలి. మన శరీరం మనం మోసుకోగలిగినట్టు ఉండాలి. కాబట్టి ఆ 2:30 గంటలు నడిస్తే నా మీద ఏం కలిగింది? దేవుడికి జాలి కలిగింది. హల్లెలూయా చెప్పండి. మీ మీద జాలి కలగాలి దేవుడికి. అన్నం తినట్లేదు 2 రోజుల నుంచి, అన్నం తినట్లేదు. ఎప్సీ గారు పెద్ద అమ్మాయి ఉంది కదా విజయవాడలో, 3-5 రోజులు అన్నం తినకూడదు. ఆ అమ్మాయి ఏడాలి భర్త పిల్లల రక్షణ గురించి. ఊరికే పరిగెత్తుకుంటా పాస్టర్ గారు అమ్మగారు ప్రార్థన చేస్తే రక్షణ రాదు. ఏడాలి, గోజాడాలి, రోధించాలి, తలగొట్టుకోవాలి, కాళ్ళ మీద పడాలి, గట్టిగా పట్టుకోవాలి. తప్పేంటి? ఆ తాగుపోతు మొగుడు గురించి, ఆ తిరిగిపోతు కూతురు గురించి ఏడాలి. అనారోగ్యం గురించి, మార్పు గురించి ఎవరి దగ్గర ఏడాలి? ఎవరి దగ్గర ఏడాలి? నా కన్న తండ్రి దగ్గర, నన్ను కొన్న దేవుడి దగ్గర, నన్ను రక్షించే దేవుడి దగ్గర ఏడితే తప్పేంటి? పనికి మనోళ్ళు అందరి దగ్గర ఏడుతావు. ఒక పాస్టర్ దగ్గర ఏడుతావు. పాస్టర్ ఏం చేస్తాడు? కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా దేవని. ఏడ్చింది. కాళ్ళంతా కడిగేసింది. అందరూ చూస్తున్నారు. ఏంటి ఇలా చేస్తుంది ఈవిడి? ఎవరిని పట్టించుకోలేదు. మనం చుట్టూ చూసుకుంటాం. మనం ఎడితే ఎవరన్నా చూసారేమో అనుకుంటాం. చూస్తే నష్టం ఏంటి? మనం అందరిలోనే పరుగు పోకూడదు, కానీ ఏడుతో నష్టం ఏంటి మనకి? ఏడ్చింది, కాళ్ళు కడిగింది, ఏడ్చింది, తుడిసింది. కాళ్ళు కడిగింది, ఏడ్చింది, తుడిసింది. అమ్మా లేగు, అయ్యా మొత్తం ఈరోజు వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించేశాను, సమాధానంతో వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమండి ఆ మాట కోసం ఏడితే తప్పేంటి? ఒళ్ళొంగదో, తలొంగదో, పొట్టొంగదో, నడువంగదో, ఎక్కడికక్కడ పెంచేసి 15 కేజీలు. ఇంకేం ఏడుతావు? ఇంకేం మోకరంతో? ఎలా మోకరంతో? నువ్వు ఎలా గమ్ముని అలా ఎలా పడతావు? ఆ పనికి వాళ్ళ మనుషులు అందరి దగ్గరికి వెళ్తాం. సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి. ఇన్ని 100 సార్లు అందరి దగ్గర అడుక్కుంటాకి వెళ్తావే, అది మానేసి లోపలికి వెళ్ళి రహస్యమందున్న దేవుడి దగ్గర పాదాలు పట్టుకుని రాత్రి పగలు నా కార్యం అయ్యేదాకా నీ పాదాలు విడవనని ఎందుకు ఆడకూడదు? నువ్వు దేవుని స్తోత్రం. అది లేదు నీ దగ్గర. వింటున్నావా? ఇప్పుడు దేవుడు ఎవరు? ఏం చెప్పాడు యేసు ప్రభు? దేవునికి సమస్తము. గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే చెయ్యలేనిది లేదు. హల్లెలూయా.
చెయ్యలేనిది లేని దేవుని పట్టుకోవాలా, ఏమీ చేయలేని మనిషిని పట్టుకోవాలా? చెప్పాలి గట్టిగా. ఎస్, నా కార్యము సఫలము చేయు నా దేవుని యందే నేను నమ్మిక ఉంచుతాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణంగా ఉన్నట్లు దేవుడే మిమ్మల్ని కాపాడును. దేవుడే మిమ్మల్ని కాపాడును కదా. నిజం చెప్పండి, ఎంతమంది దగ్గర ఏడుస్తారు మీరు? పాస్టర్ గారి దగ్గర కూడా చాలామంది ఏడుస్తారు, పాస్టర్ గారి దగ్గర ఏడుస్తారు, ఆడ పిల్లల దగ్గర ఏడుస్తారు, అందరి దగ్గర ఏడుస్తారు, గంటల తరబడి మాట్లాడతారు. వ్యర్థమేనా? పాస్టర్ గారికి ఏం చెప్పాలి? పాస్టర్ గారు నా పరిస్థితి ఎలా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోవాలి. ఆడకూడదు. మీరు పాస్టర్ గారితో చెప్పచ్చు, మీకు కావాల్సిన వాళ్ళతో చెప్పుకోవచ్చు, కానీ పాదాలు మాత్రం దేవుడిని పట్టుకోవాలి. గట్టిగా చెప్పండి, పాదాలు ఎవరు పట్టుకోవాలి? నేత్రములు జ్వాలలుగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని శక్తి గ్రహించలేదా మీరు? దేవుని శక్తి ఇంకా గ్రహించలేదా మీరు? గ్రహించలేదు కదా. ఇంకా గ్రహించేలా ఉంటాయా జీవితాలు? ఒక్క మాట సరిపోద్ది ఆయన మాట. హల్లెలూయా. ఏం సరిపోద్ది? ఒక్క మాట. నీ నుండి రోగము తొలగిపోవును గాక. మరి అనడే నీ కొడుకుని పట్టుకుని ఏడిసినట్టు, నీ మొగుడిని పట్టుకుని ఏడిసినట్టు, నీ కూతుని పట్టుకుని ఏడిసినట్టు, నీ గోడను పట్టుకుని ఏడిసినట్టు దేవుని పట్టుకు ఆడవ కనుక నీ రోగం తొలగదు. దేవుని స్తోత్రం. అందరినీ పట్టుకుని ఏడుస్తావు కానీ ఎవరిని పట్టుకోవు? చెప్పండి. ఏదన్నా కార్యం కొరకు ఎవరిని పట్టుకోవాలి అబ్రహాం గారు? సంఘం నాయకుండా, బుడబొక్కల ఎవరిని? దేవుడు పాదాలు పట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్తాడు, నువ్వు కాదు వెళ్తాం. దేవుడు చెప్తాడు నీ కార్యం ఎవరు చేస్తారు. హల్లెలూయా. బెంగళూరులో ఎవరి ద్వారా చేశాడు నా కార్యం? గుమస్తా ద్వారా. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరి ద్వారా మన కార్యం చేయాలని తెలుసు ఆయనకి. కాబట్టి మర్చిపోకండి, దేవుని రాకడలో, యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలంటే నిందారహితముగా. చెప్పండి. ఏ నింద మన మీద, మనుషుల్లో కాదు, దేవుని దృష్టిలో. ఒకవేళ మనుషులు మన మీద నిందలేస్తారనుకోండి తెలియకుండా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటుంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది అన్న మాత్రాన్ని ఏమవ్వదు. కానీ అది నిజమైతే ఎత్తపడవును. ఒకవేళ ఆ అమ్మాయి అబ్బాయి మధ్యన అక్రమ సంబంధం ఉంటే ఇద్దరు కూడా పాతాళంలో కింద మూలక తొక్కేస్తాడు. దేవుని స్తోత్రం. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఒకవేళ అది నింద ఎవరో చెప్పుకున్నారు, ఏమవ్వదు. దానివల్ల నీకేం భయం లేదు. ఎవరో ఎన్నో ఏదో చెప్పుకుంటారు మన గురించి, దాని గురించి దేవుడు పట్టించుకోడు. సాతాను అయితే రోజు ఒక కథ చెప్తాడు దేవుడికి మన గురించి, ఆదరపమంటాడు. కాబట్టి ఎవరి దృష్టిలో నిందారహితులుగా? దేవుని దృష్టిలో. హల్లెలూయా చెప్పండి. దేవుని దృష్టిలో నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా. 2 సంపూర్ణముగా. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. సంపూర్ణత అంటే అర్థం ఏంటి? అనంత్ గారు చెప్పండి. సంపూర్ణత అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మహిమ చెప్పు.
సంపూర్ణత అంటే అర్థం ఏంటి? నోట్లో కొడుకుంటే ఏం తెలుస్తుంది? ఏంటి సంపూర్ణత? గుర్తుపెట్టుకోండి, ఒక్కటే సంపూర్ణత, ఒక్కటే సంపూర్ణత. యేసు ప్రభువునకు కలిగిన మనస్సు కలిగి ఉండుటే సంపూర్ణత. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుకి ఏ మనసు ఉందో అదే మనసు. చెప్పండి. ఈ అమ్మాయి వచ్చి నన్ను తిట్టింది, గట్టిగా తిట్టింది. ఈ అమ్మాయి నన్ను తిట్టిందండి. ప్రసాద్ అంటున్నావా? ఈ అమ్మాయి వచ్చి నన్ను తిట్టింది అనుకుందాం. యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని కొడతాడా? ప్రసాద్ చెప్పాలి. ఏం చేస్తాడు? లేచి నిలబడు ప్రసాద్. ఈ అమ్మాయి నన్ను తిట్టింది, యేసు ప్రభు రాయి తీసి కొడతాడా? ఏం చేస్తాడు? తలకాయ ఊపుతోటి మీ అబ్బాయిలాగా ఏం చేస్తాడు? క్షమింతాడు. ఏం చేస్తాడు? క్షమింతాడా? రాయిచ్చి కొడతాడా? క్షమింతాడా? నువ్వు అలాగ అందరిని క్షమింతావు అబ్బాయి? వెరీ గుడ్, కూర్చో. క్షమించకపోతే నీ సంగతి చెప్తాను. దేవుని స్తోత్రం. చూసారా? ఆ అబ్బాయి ఎన్ని తిట్టినా నేనేమన్నా, ప్రభువా ఆ అమ్మాయి తిడుతుంది, నేను ఏమన్నా అమ్మాయికి బాధ కలిగించానా అని ప్రార్థన చేయాలి. ఇంకొక ఆవిడ ఉంది, నాకు తిట్లు రావనుకుంటున్నావా? నువ్వు తిట్టిన దానికి నువ్వు 100 తిడితే నేను 1000 తిడతాను. ఈవిడెక్కడ పరలోకం వెళ్తుంది? ఈవిడ 100 తిడితే ఆవిడ 1000 తిడుతుందంట. నాకు బూతులు రావనుకుంటున్నావా? యేసు ప్రభుని పెట్టి ఊరుకున్నాను, కానీ బ్రహ్మాండమైన బూతులు వచ్చు నాకు. అలాగా అంటే లోపలే ఉన్నాయన్నమాట బూతులు, బయటికి పోలేదు. ఇప్పుడు అర్థమైందా? వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన మరి ఒకరు, బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. వింటున్నారా? అదే సంపూర్ణత. హల్లెలూయా. ఏమీ మాట్లాడకూడదు. నాకు ఎంతోమంది చెప్తారు, మిమ్మల్ని అంటే ఇలాగంటున్నారు, మిమ్మల్ని అంటే ఇలాగంటున్నారు. అన్నీ నోట్ చేసుకుంటాను, పైకి వెళ్తాను, వాకరింతాను. ప్రభువా నాదేదో నా అపరాధం ఉందా? నా అపరాధం ఉంటే క్షమించు. నేనైతే వాళ్ళని ఏమన్నా, నువ్వేం మాట్లాడుకో. మన బస్సు వెనకాల పిల్లలు అల్లరి చేస్తున్నారు, విశ్వాసరాజు బస్సు ఆపాడు, ఆగండి అంటున్నాడు కదా. నాకైతే పిల్లల మీద విపరీతమైన జాలి వేసింది. పొరపాటున చేస్తాడేమో అని ప్రార్థన చేశాను. ఎందుకంటే యేసు ప్రభు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, కానీ ముట్టుకోడు. హల్లెలూయా. మనం కూడా గద్దించాలి, తప్పు కాదు అది. ఆడ బస్సు కిందన పడతారు, లేకపోతే మనమన్నా ప్రమాదంలో పడతాం కనుక కేకేసి గద్దించాలి. ఏంటో తప్పు చేస్తున్నారు, కానీ చెయ్యకూడదు. నోటంట బూతు రాకూడదు, ప్రేమతో చెప్పాలి. అది సంపూర్ణత. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంపూర్ణత అంటే అర్థమైందా? సంపూర్ణత అంటే మన ఎడల అపరాధము చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించుట. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు బూతులు. మరి ఆవిడ ఆనందం ఏంటో తెలియదు. ఏమైపోతావో తెలుసా, నువ్వేమైపోతావో తెలుసా. ఏమైపోతారు? ఇప్పుడు మనలో మనం ఏమైపోతారు అనుకుంటే అయిపోతే అసలు ప్రపంచంలో 850 కోట్ల మంది రేపు సాయంత్రం అనుకుంటారు. ఎందుకంటే అసలు ఏ మనిషికి పడదు. అసలు మాట్లాడకూడదు. నేను కొన్ని 100 సార్లు చెప్పాను, నోరు కంట్రోల్, నాలుక కంట్రోల్ అని. కొంతమందికి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. నా ఎదురుగుండా
నా ఆస్తి మొత్తం బంగారం సామాన్లన్నీ తినేసిన వ్యక్తి మే నెల 10వ తారీఖున నా ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. ఎదురుగుండా కుర్చీలో నేను కానీ నా భార్య కానీ ఒక్క మాట అతనితో మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. మనసులో కూడా మాట్లాడటం లేదు. మేము ఎవరికి అప్పు చెప్పాం? గట్టిగా చెప్పండి. మనం ఎవరి పిల్లలం? ఎలాంటి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. హల్లెలూయా. ఒకవేళ మనం తిట్టినా శాపాలు పెట్టినా ఏమీ అవ్వదు. ఒకవేళ రివర్స్లో మనకే కొట్టేస్తాయి ఒకసారి అయ్యి. చూడు నీ నోరు పడిపోతుంది, నీ నోరు పడిపోవచ్చు. ఎందుకంటే దేవుడు రివర్స్ అయిపోతాడు. దేవుడిని తక్కువ అంచనా వేయకండి. కొట్టినోళ్ళని, తిట్టినోళ్ళని, తన్నినోళ్ళని, గుద్దినోళ్ళని, మేకులు కొట్టినోళ్ళని ఏమన్నాడు దేవుడితోటి? ఏమన్నాడు ఆ విశ్వాసరాజు? క్షమించమన్నాడు. హల్లెలూయా. ఆ మనసు ఉండాలి మన దగ్గర. ఆ మనసు ఉంటే ఒకవేళ మనల్ని అలాగే బాధ పెడుతుంటే, మనకు ఏదైనా హాని చేయాలనుకుంటే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారయ్యా? దేవుడు వేసిన శిక్షణ వేయగలదువా? వేయలేవు. ఓకే. 1 నిందారహితము, 2 సంపూర్ణము. అలాగే మనకు 3 ఉన్నాయంట. 3 ఆత్మ, జీవము, శరీరం. చెప్పండి. ఆత్మ, జీవము, శరీరము. ఏమున్నాయి? శరీరం ఏం చేస్తుంది? రివర్స్లో తీసుకోండి. శరీరాన్ని రివర్స్కి తీసుకోండి. శరీరము చెప్పండి. శరీరము, జీవము, ఆత్మ. వెనక్కెళ్ళండి. శరీరము, జీవము, ఆత్మ. శరీరము జీవాన్ని నరకంలోకి, ఆత్మ నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది చెప్పండి. పాపం దేంతో చేస్తాం? శరీరంతో. ఈ శరీరం ఏం చేస్తుంది? నిత్య జీవాన్ని పోగొట్టేస్తుంది, ఆత్మ నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. అంచేత శరీరం ఎలా ఉండాలి? కొరింథీ 3 ప్రకారము దేవాలయము. హల్లెలూయా. ఈ శరీరంలో ఏ అవయవంతో పాపం చేయకూడదు. కన్నుతోటి, ముక్కుతోటి, చెవులతోటి, చేతితోటి, కాలుతోటి. కొంతమంది చెవులు కదుపుతారు, చూసారు మీరు? చూడదా? చెవులు కదుపుతారు, ముక్కు కదుపుతారు, కనుబొమ్మలు కదుపుతారు, ఏళ్ళు కదుపుతారు, కాళ్ళు కదుపుతారు, రకరకాల సైకిల్ చేస్తారు. వింటున్నారా? అవన్నీ ఏం చెప్పన్నాడు యేసు ప్రభువు? కట్ చేసి అగ్నిలో పడేయమన్నాడు. నోరు తిన్నంగా లేదనుకో, నోరు తిన్నంగా లేకపోతే ఏది శీలప? నాలుక. గట్టిగా చెప్పు. నాలుక ఏం చేయాలి? ఎంత లోతుగా ఉందో అంత లోతుగా బయటకు లాగి కట్ నుంచి పొయ్యిలో పడేయాలి, స్టవ్లో పడేయాలి. దేవుని స్తోత్రం. నాలుక. కన్ను. నా చూపులు ఆగుతులేదండి, కన్ను తీసేయి. నా చెయ్యి వెళ్ళిపోతుందండి, చెయ్యి తీసేయి. ఎవరు చెప్పారు? నేనా? నరికి పడేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి? ఆత్మ, శరీరము, జీవము. నేను తాకుండా ఉండలేకపోతున్నాను, తిట్టకుండా ఉండలేకపోతున్నాను, పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ డబ్బును గురించి ఆశించకుండా ఉండలేకపోతున్నాను. ఉండలేకపోతే వెళ్ళిపో, దేవుడికి ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ప్రభువా నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, కాబట్టి నా కన్ను పోగొట్టు, నా కాలు పోగొట్టు, నా చెయ్యి పోగొట్టు, ఇంకా నేను ఉండలేకపోతున్నాను, నన్నే తీసుకెళ్ళిపో. ఎందుకంటే పౌలు అంటాడు, నేను వెళ్ళిపోవాలని ఉంది, ఒకవేళ ఏదైనా పాపంలో పడతానేమో భయం కనుక ఈరోజే దేవుడిని తీసుకెళ్ళిపోమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? పాపం చేసి చచ్చే కంటే, పాపం చేసి నరకంలోకి వెళ్ళే కంటే పాపాన్ని విడిచిపెడితే గొప్ప విశేషం. హల్లెలూయా. కదా? కన్ను వల్లనా, చెయ్యి వల్లనా, పలానా వ్యక్తి వల్ల, ఎవరి వల్ల నువ్వు పాపం చేస్తున్నావు తీసేయ్. లేదా నిత్యాగ్ని నరకంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా.
ఎప్పుడు కాలుతూనే ఉంటావు ధనవంతుడిలాగా. యేసుప్రభు అంటే సామాన్యమైన దేవుడి కింద అనుకోకండి. ఒకవేళ మీరు ఈరోజు ఆ నిర్ణయానికి వచ్చారనుకోండి, ప్రభా నా చూపులు, నా చేతులు, నా అవయవాలు అన్నీ నీతి సాధనాలుగా ఉపయోగిస్తాను, నీ కొరకే దేవాలయంగా ఉంటాను అని నువ్వు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? దేవుడు అన్నాడు, ఆశీర్వాదము శాపమును నీ ఎదుట పెట్టుచున్నాను, ఏది కావాలో కోరుకో. పరలోకము నరకమును ఎదుట పెట్టుచున్నాను, ఏం కావాలో కోరుకో. దీనిని కోరుకుంటావు. ఎవరి చేతిలో ఉందంటే కోరుకునే అవకాశం మన చేతిలోనే. దేవుని స్తోత్రం. శరీరము, ఆత్మ, వింటున్నారా, జీవము. ఇప్పుడు ఈ మూడు పరిశుద్ధంగా లేకుండా, నీ జీవితం పరిశుద్ధంగా లేకుండా దేవుడికి నీకు సమాధానం ఉండదు. దేవుడికి నీకు సమాధానం ఉండదు. దేవుడికి నీకు సమాధానం లేనప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ కార్యం ఏది జరగదు. రక్తము కారునంతగా మీరు పోరాడలేరు అన్నాడు పౌలు. హల్లెలూయా. మనం దేవుడితో పోరాడతామా? దేవుడితో పోరాడతామా? 2 మాటలతో ముగిస్తాను. పాపం చేసేవారు ఎవరితో పోరాడుతున్నారు? చెప్ప. పాపంలో ఉన్నవారు ఎవరితో పోరాడుతున్నారు? దేవుడితో పోరాడుతున్నారు. హల్లెలూయా. మీరు పరిశుద్ధులుగా ఉంటే, ఒక మాట అన్నాడు దావీదు, నాతో పోరాడు వారితో పోరాడుమన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి నచ్చావో నీతో పోరాడే వారితో ఆయన పోరాడతాడు. యుద్ధం అయింది. సౌలుని అన్నాడు దేవుడు, సౌలా దావీదును వదిలేయి. 2 సార్లు చెప్పాడు, దావీదును వదిలేయి, దావీదును వదిలేయి, వదలను చంపుతాను, దావీదును వదిలేయి, వదలను చంపుతాను, దావీదును వదిలేయి, వదలను చంపుతాను, దావీదును వదిలేయి, వదలను చంపుతాను. సౌలుని చంపేతలు పడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలడు చెప్పండి. నువ్వు దావీదును వదిలేయి. నువ్వు దావీదును వదిలేయన్నప్పుడు ఏం చేయాలండి? వదిలేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. అయితే దావీదుకి సౌలుని అప్పచెప్పాడు. వింటున్నారా? దావీదుకి సౌలుని అప్పచెప్పాడు 2 సార్లు. దావీదా చంపేయి, దావీదా చంపేయి. ఎవరు దావీదు? దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను. మొదలెట్టారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. దేవుని చేత అభిషేకం పొందిన వాడిని ముట్టుకోను. 2 సార్లు దావీదుకి అవకాశం ఇచ్చాడు. 2 సార్లు సౌలుని హెచ్చరించాడు. వినలేదు. యోసేపులాగా నిద్రపోతున్నాడు. మీ భార్య వచ్చిందా? రాలేదు. వచ్చిందా? రాలేదు. సువార్తకు రావట్లేదు, దేనికి రావట్లేదు. కార్యాలు ఎలా జరుగుతాయండి? మాట ఇచ్చారు, సువార్త మాన్ను, మందిరానికి మాన్ను. ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది ఆవిడ. వాగ్దానం తప్పేస్తున్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో వాగ్దానం చేసిన తర్వాత ప్రమాదంలో పడతాం. కాబట్టి దావీదుకి అవకాశం ఇస్తే దావీదును నేను ముట్టుకోనండి. సౌలు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దామని చూశాడు. దావీదు చచ్చిపోయాడా? సౌలు చచ్చిపోయాడా? గట్టిగా చెప్పండి. అందుచేత మనం దావీదులాగా ఉండాలి. మనం క్షమించాలి. ఒకవేళ మనం తిట్టినా, దూషించినా, వెనకాల మాట్లాడుకున్నా, మనకు తెలిసినా, ఎలాంటి విషయం మనకు తెలిసినా మనం ఏమనొద్దు. కానీ అంటానే ఉన్నారు కొంతమంది. ఈరోజు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఎవరిని ఏమీ అనవద్దు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. క్షమించండి. పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించినప్పుడు మీరు వారి అపరాధములు క్షమించవలెను. మీకు ఒక చిన్న మాట చెప్తాను. మీ ఎడల వాళ్ళు ఒక 50 తప్పులు చేశారు. మీరు దేవుడి దగ్గర 100 తప్పులు చేశారు, బయటికి తెలవయ్యి. మీరు చేసిన 100 తప్పులు బయటికి తెలవయ్యి. మీరు మీ ఎడల మనిషి చేసిన 50 తప్పులు ఉన్నాయి, కానీ మీరు దేవుడి దగ్గర 100 తప్పులు చేశారు. దేవుడు మీ 100 తప్పులు క్షమించినప్పుడు మీరు ఆ 50 తప్పులు ఏం చేయాలి? చెప్పాలి, క్షమించాలి. ఒకవేళ క్షమించలేదు అనుకోండి, దేవుడే చెప్పాడు 100కి ఇంకొక 100 కలిపి నీకు శిక్ష విధిస్తాడు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? క్షమించారా అందరినీ? నాకు శత్రువులు ఉన్నారు అన్నవాడు చేయొద్దండి. నాకు శత్రువులు లేరు అన్నవారు చేయొద్దండి. అబ్బాబాబా, నీకు శత్రువు ఉన్నారా? తిడుతున్నావు వెనకాల ఎవరినైనా? చేయొద్దా? ఎవరిని తిడుతున్నావు? మనకు శత్రువులు కాదు. మనం శత్రువుల గురించి ప్రార్థించాలి. ఎవరికి అప్పచెప్పాలని చెప్పాను? దేవుడికి. చూసారా? ఆత్మయు జీవము శరీరము నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. చివరగా సమాధానకర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు ఈ వాక్యంలో కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారు? మనకి దేవుడే. మరి మనం ఏం చేయాలి? అన్నీ దేవుడే చేస్తాడట. మనం చేయవలసింది ఏంటట? ఆయన యందు విశ్వాసము, ఆయన మాట వినుట. చెప్పండి, అందరూ చెప్పాలి. ఆయన యందు విశ్వాసము, ఆయన మాట వినుట. అంతే. సౌలుతో అన్నాడు సమూయేలు, ఆయన మాట వింటే చాలయ్యా, నువ్వేంటి లేనిపోని అని చెప్తున్నావు? ఏమండి, ఇలాగా అలాగా ఇలాగా చెప్పాల్సి వస్తుందా మాట వినేవాళ్ళు? చెప్పండి. ఎందుకు రాలేదు అంటే ఒకే కారణంతో సరిపోతుంది. ఇలాగలాగా చెప్పారంటే నమ్మకూడదు మనం. ఎవరి మాట వినాలి? చెప్పాలి. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట వినకుండా అర్పణలు, ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేసినా ఫలితం పెద్ద 0. హల్లెలూయా. చూసారండి? వింటున్నారా? సమాధానకర్తయకు దేవుడే సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఆత్మయు జీవము శరీరము యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. చివరి మాట. బయట తిరిగైనా లోపలికి వచ్చాయి, పడిపోయావనుకో. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. చెప్పండి, మనల్ని పిలిచినవాడు ఎవరో? గట్టిగా చెప్పు, మళ్ళీ చెప్పండి. మనల్ని పిలిచినవాడు ఎవరో? మనం. మన అవతారాలు ఎలా ఉన్నాయి కదా? కదా? అది కూడా బైబిల్లో రాశాడు. చెప్పు మహిమ. మనము నమ్మతగిన వారము కాకపోయినను ఆయన నమ్మతగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మకంగా లేకపోయినా ఆయన నమ్ముతాడు మనం. ప్రేమ, చెప్పండి, అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నమ్మును. ఉదాహరణకి నేను యేసుప్రభు ప్రేమ కలిగి ఉన్నాను అనుకోండి, నాతో ఒక అతను రేపు తెస్తానన్నాడు అనుకోండి, రేపు చూస్తాను. మళ్ళీ 10 రోజుల తర్వాత రేపు తెస్తానన్నాడు అనుకోండి, ఆ రేపు చూస్తాను. మళ్ళీ సంవత్సరం తర్వాత రేపు తెస్తానన్నాడు అనుకోండి, ఆ రేపు చూస్తాను. ప్రేమ. అలాగే యేసుప్రభు మనల్ని, ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, మనకు తెలియదు, ఉంటే ఉండొచ్చు కదా. నేను మానేస్తాను ప్రభువా, ఈ ప్రభు బల్లతోటి నేను తాగుడు మానేస్తాను అన్నాడు అనుకో, నమ్ముతాడు. ఇప్పుడు
ఆగస్టు ప్రభు బల్ల అయిపోయింది. మళ్ళీ వారం రోజులకి ఫుల్గా వేసేసాడు. వేసేసాక అప్పుడు చెప్తాడు, ప్రభా క్షమించు. తాగేసి మాట్లాడి ప్రార్థన వేరుగా ఉంటుంది కదా. వచ్చే ప్రభు పల్లకి మానేస్తాను, అప్పుడు కూడా నమ్ముతాడు. మళ్ళీ సెప్టెంబర్ ప్రభు బలలో, ప్రభు అక్టోబర్లో అప్పుడు నమ్ముతాడు. చచ్చేదాకా నమ్ముతాడు. ఎందుకంటే నమ్మటం ఆయన స్వభావం, నమ్మకాన్ని దెబ్బతీయటం నీ స్వభావం. హల్లెలూయా. కాబట్టి ఏమవుతావు? ఏం చెప్పాడు? జీతం ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికే? నమ్మకమైన వాడికి నమ్మకమైన జీతము, అబద్ధలాడేవాడికి అబద్ధపు జీతము దేవుడిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు గనక అలాగూ చేయను. మనల్ని దేవుడట ప్రతిరోజు ప్రతి క్షణం పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళాలని ఆ ప్రయత్నం ఎప్పుడు మానేస్తాడు ప్రయత్నం చేయటం దేవుడు? మనం జీవించున్నంతకాలం మాంటాం. హల్లెలూయా చెప్పండి. మనం ఒకవేళ రేపు చచ్చిపోతున్నాం అనుకోండి, ఇవాళ దాకా దరిద్రపనం చేస్తాం అనుకోండి, ఈరోజు సాయంత్రం కూడా చెప్తాడు, రేపు చచ్చిపోతున్నాం అబ్బాయి, ఈరోజన్నా మారమ్మా అంటాడు. ఇంకా చూపించడానికి ఎన్నో వాక్యాలు ఉన్నప్పటికీ విషయం మీకు అర్థమైంది కనుక నిందారహితులుగా, పరిశుద్ధులుగా, నమ్మకమైన వారుగా, ఆత్మ జీవము శరీరాన్ని కాపాడుకొని దేవుని ఎదుట సిగ్గుపడలక్కరలేని. ఎందుకంటే మనం చేసే అన్ని చాలా పనులు దేవుడు తెలితే అనుకుంటాం కదా, అవునా కదా? మనం అనుకుంటాం. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆర్ఆర్కే గారు అన్నారు, ఎంతంత నేత్రాలతో చూస్తుంటే ఎవరు లేరు అంటాడు పిచ్చోడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి ఎదుట నిర్దోషులుగా నిరూపణ అవ్వాలి? ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. మీరందరూ, నేను పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఇలా మాట్లాడతానికి ఒకటే కారణం, మనందరం ఎత్తపడాలి. హల్లెలూయా. నా జీవితంలో సువార్తల్లో, వాక్యాల్లో, ప్రతి దాంట్లోని ఒకే కారణం, మనలో ఎవ్వరు విడవబడకూడదు. ప్రార్థన చేసుకుంటాం. ఎవ్వరు విడవబడకూడదు. మనం అందరూ ఎత్తపడాలి. నువ్వు కూడా గట్టిగా మూసుకో. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఎదుట నిందారహితులమై మీ రాకపడలో ఎత్తబడేటటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని కలిగి పరలోక సంబంధులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని, మీతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను చేయడానికి సహాయం చేయమని, మేమందరము మీ ఎదుట నిందారహితులై ఉంటున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాకర్పర్ వారు రమణ గారు లేచి నిలబడండి. ఇంకెవరైనా వచ్చారా? మీరు ఒక్కరేనా? ఓకే. వాళ్ళ అబ్బాయి ప్రథమ ఫలాలు తీసుకొచ్చారు అటు తోట నుంచి. అలాగే అబ్బాయికి MBA పూర్తయింది, మరి ఉద్యోగం రావాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వారి తోటను మీరు దీవించండి. ప్రతి సంవత్సరం వారు ఇలాగ తెస్తారు. వారి తోట మంచిగా ఫలించినట్లు చేయండి. అలాగే ప్రభువా, లోకేష్కు MBA సీట్ రావడం పూర్తయింది, చదువు, మంచి ఉద్యోగాన్ని తగినట్టుగా అనుగ్రహించండి. వారిని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మీరు వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు ఇస్తారు, గేట్ దగ్గర తీసుకుని వెళ్ళండి. అంతేకాదు, సెప్టెంబరు 12, 13, 14 ఉపవాస ప్రార్థనల గురించి అందరూ బలంగా ప్రార్థించండి. రక్షణ లేని వారందరూ 14న రక్షణ పొందినట్లు ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబరు నెల మొదటి వారం ప్రభు బలకి ఇంకా ఎవరు ఏం చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే
అదిగో చేయెత్తారు. మన అనంత్ గారు సెప్టెంబరు 7వ తారీఖు వచ్చినట్టు ఉంది, ఆదివారం. అవును, సెప్టెంబర్ 7 ఆదివారం. మంచిదండి. తర్వాత అక్టోబర్, నవంబరు, డిసెంబర్. మంచిది. ఈ విధంగా మరి మీరేం చెప్పదలుచుకున్నారు? లేచి నుంచి ఉన్నారు కదా అమ్మా, వెళ్ళిపోదామన్నా? అయిపోయింది, మేము వెళ్ళిపోతాం. మేము ఉంటామండి ఇక్కడ. మంచిదమ్మా. కానుక సమర్పణ చేసుకుందాం, ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. యోసేపు గారు, మీ ఆవిడ గారికి దేవుడు వార్నింగ్ ఇచ్చాడని చెప్పండి. మరి అది తర్వాత ప్రమాదం అని చెప్పండి. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నలు దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోని గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీరెక్కల నీడలే నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడిలుపుము. నీ పాదాల చింతనే
నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. ఇంకా కానుకలు వేయవలసిన వారు కూర్చుని వేసాక నుంచోండి, కానుక వేసాక నుంచోండి. మిగతా వారు అందరూ నిలబడండి. ఎందుకంటే మిమ్మల్ని తొందరగా పంపించడానికి బయట పరిస్థితి మారిపోయింది. మళ్ళీ పాపం ఇబ్బంది పడతారు పళ్ళు మీద ప్రయాణాలు చేసేవారు. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువ, బిడ్డలు ప్రేమతో ఇస్తున్న దశమ భాగములు, కానుకలు, మందిర కానుకలు, నిర్మాణ కానుకలు, అనేక విధాలైన కానుకలను మీ కృపచేత వారు ఇస్తున్నారు మందిరానికి. వారు దీవించబడి వారికి నూరంతలు తిరిగి ఫలం దయచేయమని, రాకడ సమయానికి ముందుగా నిందారహితులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా, ఆత్మ శరీర జీవములు యథార్థత కలిగి పరిశుద్ధంగా ఉండే కృప అందరికి దయచేయమని, అందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయమని, ప్రతి ప్రయాణాన్ని, ప్రతి బిడ్డను, అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని, ప్రతి కృప నాయన, ప్రతి ప్రయాణంలో ప్రతి క్షణము మీ పిల్లలకు మీ కృప తోడుగా ఉంచమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలకు తోడయుండును గాక, ఆమేన్. జాగ్రత్తగా వెళ్ళండి, వర్షము